చాలా మందికి రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ కన్ను అదురుతా ఉంటుంది. కొంతమందికి ఏమో ఇట్లా మొత్తం ఫేసే అదురుతా ఉంటుంది. కొంతమంది ఏమో ఇట్లా నవ్వినప్పుడు ఫేస్ లో లిప్స్ అనే ఒక సైడ్ ఎక్కువగా వెళ్ళిపోతా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ అవుతా ఉంటుంది. చాలా మంది ఇది ఏదో మసిల్ ప్రాబ్లం లేదా కాల్షియం ప్రాబ్లం అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దీని వెనక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీన్ని హెమీఫేషియల్ స్పాజమ్స్ అంటాం. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను న్యూరో సర్జన్, ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము హెమీఫేషియల్ స్పాజమ్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాము, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అన్ని పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. హెమీఫేషియల్ స్పాజమ్స్ అంటే మనకి ఒక కన్ను గానీ లేకపోతే రైట్ సైడ్ లో గానీ లెఫ్ట్ సైడ్ లో గానీ ఫేస్ అనేది కంటిన్యూస్ గా అదురుతూ ఉంటుంది. చాలా మంది దీన్ని ఏదో కాల్షియం ప్రాబ్లం ఉంది లేదా ఏదైనా మసిల్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి డయాగ్నోసిస్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇదొక నర్వ్ ప్రాబ్లం. నర్వ్ ప్రాబ్లం అంటే మనకి మన ఫేస్ కి సప్లై చేసేది ఫేషియల్ నర్వ్. మొత్తం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ హాఫ్ లో డివైడ్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ ఒక ఫేషియల్ నర్వ్, లెఫ్ట్ సైడ్ ఒక ఫేషియల్ నర్వ్ అనేది మన మసిల్స్ కి సప్లై ఇస్తుంది. ఏ కారణం వల్లైనా ఈ ఫేషియల్ నర్వ్ లో డిఫరెన్స్ వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే మనకి ఇలాంటి హెమీఫేషియల్ స్పాజమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ గా మనం చూసేది ఏంటంటే ఈ ఫేషియల్ నర్వ్ కి ఏదైనా రక్త కణం మన బ్రెయిన్ లోపల బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఒక రక్త కణం వెళ్ళి దాని మీద కూర్చుంటుంది. ఆ పల్సేషన్స్, ఆ రక్త కణంలో ఉండే పల్సేషన్స్ అనేవి దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి దాన్ని కొట్టుకుంటా ఉంటే ఈ హెమీఫేషియల్ స్పాజమ్స్ అనేవి చూస్తాం. కామన్ గా మనం చూసేది ఐకాక్, యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, లేకపోతే వర్టిబ్రల్ ఆర్టరీ అంటూ ఇలాంటి 3-4 రకాల ఆర్టరీస్ మన బ్రెయిన్ లో నార్మల్ గా ఉండే ఆర్టరీస్ ఈ నరం మీద వెళ్ళి ఒత్తిడి స్టార్ట్ చేస్తాయి. ఈ ఒత్తిడి వల్ల మనకి హెమీఫేషియల్ స్పాజమ్స్ అనేవి వస్తాయి. కొంతమందిలో మాత్రము ఇలాంటి ఒత్తిడి లేకుండా ఏదన్నా బెల్స్ పాల్సీ, ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ ఇలా నరానికి అయినప్పుడు ఈ రికవరీ స్టేజెస్ లో ఇలాంటి హెమీఫేషియల్ స్పాజమ్స్ చూస్తూ ఉంటాం. కొంతమందిలో మాత్రము ఈ నరం అనేది ఏదన్నా డైరెక్ట్ గా ఇన్ఫెక్ట్ అయిపోయి ఇలాంటి ఇబ్బందులకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనము చూస్తే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మోస్ట్ కామన్ గా మనం చూసేది కన్ను అదురుతాం. యూజువలీ వన్ సైడ్ ఈ కన్ను అనేది కంటిన్యూస్ గా ఇలా ఇలా అదురుతూ ఉంటుంది. కొంతమందిలో ఇన్వాలంటరీగా మొత్తం ఫేసే ట్విచ్చింగ్ వస్తూ మొదలు పెడుతుంది. మరి కొందరిలో ఈ కన్ను ఒకటి అదిరి ఫేస్ మొత్తం లాగుతాంది అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలా వేరీడ్ ప్రెజెంటేషన్స్ లో హెమీఫేషియల్ స్పాజమ్స్ లో మనం పేషెంట్స్ చూస్తూ ఉంటాం.